Hallelujah. 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 Praise God for this wonderful time my God has given to us. దేవుడు మనకు అనుగ్రహించిన మంచి సమయం బట్టి దేవుని నామమును మహిమపరుస్తున్నాను. My dear brother, నా సోదరులారా, I like to share one thing with you నేను people. మీతో ఒక విషయాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. Everyone know what is the good, what is the bad. మనందరికీ తెలుసు ఏది మంచి ఏది చెడు అనేది. What is the right, what is the wrong. ఏది మంచిది ఏది తప్పు అని కూడా తెలుసు. Because we are not a small children. ఎందుకంటే మనం చిన్న పిల్లలు కాదు. We are a grown up people. మనము ఎదిగిన వారు. We are a family people. మనం కుటుంబాన్ని కలిగి We ఉన్నవారు. are taking our family. మన కుటుంబాన్ని మనం చూసుకుంటూ We are looking for the family. మనము ఆ కుటుంబం కోసం We are పనిచేస్తున్నాం. looking for our family. మన కుటుంబం కోసం We జీవిస్తాం. are serving for our family. మన కుటుంబానికి పరిచయం We are చేస్తున్నాం. working hard. మనం చాలా కష్టపడుతున్నాం. Day and night. ప్రజలంతా కష్టపడుతున్నాం. For our family. మన కుటుంబం కోసం But కష్టపడుతున్నాం. one thing you want to understand. మనం ఒకటి అర్థం చేసుకోవాలి. You have a great job. దేవుడు మనకు మంచి పని ఇచ్చాడు. For that only God has created you. ఆ పని కొరకే దేవుడు మనల్ని తయారు చేశాడు. In the creation. ఆ దేవుడి సృష్టిలో In the creation. God has created everything. దేవుడు సమస్తాన్ని సృజించాడు. Trees. చెట్లు, Birds. పక్షులు, Animals. జంతువులు, Sky. ఆకాశము, Water. నీరు, Air. గాలి, Land. ఈ యొక్క భూమి, Everything. అందరూ God సమస్త has created. దేవుడు తయారు చేశాడు. When God finished His creation. దేవుడు ఈ యొక్క సృష్టి అంతా పూర్తి చేసిన తర్వాత God think that దేవుడు అనుకున్నాడు, I want to create a human being. నేను మనుష్యుని మానవుని కూడా తయారు చేయాలనుకున్నాను. Hallelujah. హల్లెలూయా. How God was thinking. దేవుడు ఎలా ఆలోచించాడు అంటే, Because God did not create whatever you see for Him. దేవుడు మనం ఏమి చూస్తున్నామో దేవుని కొరకు దాన్ని తయారు చేయాలి. God has created for you people only. దేవుడు సృష్టించిన దానంతటి ప్రజల కోసం తయారు చేశాడు. That అందుకే God created the first man in His own image. దేవుడు మొదటిగా ఈ యొక్క సృష్టి అంతా మనిషిని అనగా పురుషుని దేవుడు తయారు చేశాడు. తన యొక్క పోలిక చొప్పున God created first us only. దేవుడు మనల్ని తయారు చేశాడు. After that only God created the Eve. తర్వాత మాత్రమే స్త్రీ అయినటువంటి అమ్మను తయారు చేశాడు. Because God created the Adam for the greater vision of the kingdom of the God. దేవుడు ఆదామును తయారు చేయడానికి గల ఆ దేవుని ఉద్దేశం ఏంటంటే, ఆదాము పట్ల లేదా పురుషుని పట్ల దేవుడికి ఒక ప్రత్యేకమైన సంకల్పం ఉన్నది. But Adam did not understand the purpose, the vision of the God in his life. ఆదాము తన జీవితంలో దేవుడు తనని ఎందుకు తయారు చేశాడన్న దానిని అర్థం చేసుకోలేకపోయాడు. Hallelujah. Hallelujah. So that the Bible says, అందుకే నేను వాక్యం చెప్తున్నానంటే, through the Adam the sin was came in this world. ఆదాము వలననే పాపము ఈ లోకంలోకి My ప్రవేశించింది. dear brothers and sisters, నా ప్రియ సహోదరులారా, you want to understand the vision, the purpose of your life. మన జీవితానికి ఉన్నటువంటి ఉద్దేశాన్ని, దేవునికి చిత్తాన్ని మనం అర్థం చేసుకోగలగాలి. That's why God bring you brothers inside of the church. అందుకే సహోదరులారా, దేవుడు మనల్ని ఈ స్థలాన్ని నడిపించాడు. The Bible says, వాక్యం చెప్తుంది, Revelation chapter ప్రకటన గ్రంథము 22, 22వ అధ్యాయం the verse 11. 11వ వచనము. Revelation ప్రకటన chapter 2, 22 the verse 11. 11వ వచనం. Let the one who does the wrong continue to do the wrong. Let the one person continue to whine. Let the one does the right continue to do the right. And let one be holy, person continue to be holy. అన్యాయం చేయవాడు ఇంకా అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకా అపవిత్రుడిగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. Hallelujah. హల్లెలూయా. My dear brothers and sisters, నా ప్రియ సహోదరులారా, what the Bible says, వాక్యం చెప్తుంది, Revelation 22, the verse 11 says, ప్రకటన 22వ అధ్యాయం 11వ వచనము. let the one who does wrong continue to do wrong. అన్యాయం చేయవాడు ఇంకా అన్యాయమే చేయనిమ్ము. Hallelujah. హల్లెలూయా. If you want to do the wrong, do it wrong. ఒకవేళ అన్యాయం చేస్తే అన్యాయమే చేయనివ్వండి. But same verse says, అదే వచనం చెప్తుంది, let the holy person continue to be holy. నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము. If you do the right thing, do the right thing. ఒకవేళ మనం నీతిని జరిగిస్తే నీతినే జరిగించాలి. God speak in this way. దేవుడి మార్గంలో You మాట్లాడుతున్నాడు. want to understand, my brother. మన నా ప్రియ సహోదరులు అర్థం చేసుకోవాలి. God did not created you to do the wrong. దేవుడు మనల్ని తప్పు చేయడానికి దేవుడు తయారు చేయాలి. God created you to do the good things only. మనము నీతిమంతులముగా ఉండి మంచి పనులు చేయాలని దేవుడు మనం తయారు చేశాడు. In my hand, నా చేతిలో apple is there. ఒక యాపిల్ ఉందనుకోండి, In another hand, ఈ చేతిలో the bitter gourd is there. ఒక కాకరకాయ ఉందనుకోండి, Apple, ఆపిల్ ఉంది, bitter gourd. కాకరకాయ ఉంది. In the
things. ఈ రెండు విషయాల్లో What do you eat? మనం ఏం తింటాం? Apple or the bitter gourd? యాపిల్ తింటామా, కాకరకాయ తింటామా? Which one? ఏం తింటాం? First, what do you select? మనం ఏం సెలెక్ట్ చేసుకుంటాం? Apple only. ఆ యాపిల్ మాత్రమే సెలెక్ట్. ఎందుకు? Apple is taste. యాపిల్ రుచిగా ఉంటుంది, It was sweet. అది తీగా ఉంటుంది, Looks so beautiful. చూడడానికి చాలా బాగుంటుంది. అవునా కదా? You can eat more than 2 or 3 apples. మనం ఒకటి రెండు కంటే ఎక్కువ తినగలం యాపిల్స్. But the bitter gourd, కానీ బిడ్డగా చూస్తే one bite, ఒకవేళ కొంచెం కొరికినా you'll fed up. మనం చిరాకు పడతాం. Am I right? అవునా కదా? It's a bitter one. ఎందుకంటే ఇది చేదుగా ఉంటుంది. My dear brothers and sisters. అప్పుడు సోదరులారా, My dear brothers. అప్పుడు సోదరులారా, My dear brothers. అప్పుడు సోదరులారా, Bitter gourd is a bitter one. చేదును చేదుగా ఉండనివ్వండి అంటారు. Sin is a sin one. పాపము పాపమే. If you ask to some of the brothers, ఒకవేళ మన సోదరులు why అడిగారు, are you drinking on ఎందుకు that? తాగుతున్నావు అని అడిగారు. My friend invited me. నా సోదరుని పిలిచాడు, He introduced me. నన్ను పరిచయం చేశాడు. So I drinking alcohol. నేను అందుకే అన్ని చేస్తున్నాను. నాకు పరిచయం చేశాడు. Only in the celebration. ఓ కేవలం సఫర్ చేసుకోవడం కోసమే, Only in the function. ఓన్లీ నవ్వుకోవడం మాత్రమే. Other day, తర్వాత రోజు I never drink నేను alcohol. అస్సలు తాగని చెప్తాను. Part-time alcohol people. కొన్ని సార్లు మాత్రమే తాగేవాడు. Am I right? అవునా కదా? Part-time. కొన్నిసార్లు మాత్రం. But brothers, నా ప్రియ you సోదరులారా, have to understand one thing. మీరు ఒక అర్థం చేసుకోవాలి. In the sin, పాపము there is no full-time or part-time. ఆ పూర్తి కాలము లేకపోతే కొత్తగా అప్పుడప్పుడు అనేది ఉండదు. Sin is a sin one. పాపం పాపమే. You do it weekly once, ఒకవేళ మీరు వారానికి ఒకసారి చేసినా, monthly once, ఒక నెలకు ఒకసారి చేసినా, yearly once. సంవత్సరానికి ఒకసారి చేసినా, Sin is a sin only. పాపం పాపమే. My dear brothers, నా ప్రియ సోదరులారా, I want to understand that word. మీరు అర్థం చేసుకోవాలి దాన్ని. But what we are doing, మనం ఏం చేస్తున్నాం అంటే, we did not carry that word. మనం దాన్ని పట్టించుకోవట్లా. Living a careless మన life. నిర్లక్ష్యంతో జీవిస్తా ఉన్నాం. The careless life by the devil. ఆ నిర్లక్ష్యమైన జీవితము సాతాను దగ్గర నుంచి It వస్తుంది. will bring a big distraction in your ఈ life. సాతాను ఏం చేస్తారంటే మన జీవితాలలో జరగకూడనటువంటి ఒక అనాలోచనను డిస్టర్బెన్స్ తీసుకొస్తుంది. My dear brothers, అవి సోదరులారా, I want to understand the value of your life. మన జీవితాలకు ఉన్నటువంటి విలువను మనం అర్థం చేసుకోవాలి. Hallelujah. Hallelujah. Then only you can know how you can want to live in this world. అందుకే మనం ఈ లోకంలో దేవుని ఎందుకు జీవిస్తున్నామో అర్థం చేసుకోవాలి. Ephesians chapter ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం the verse 15. 15వ వచనం చెప్తుంది. Ephesians ఎఫెసీ పత్రిక 5 5 the verse 15. 15వ వచనం. Be very careful that how you live, not as unwise but as wise. దినమును చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానుల వారి కాక జ్ఞానుల వారి నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. Hallelujah. హల్లెలూయా. What the Bible says, వాక్యం ఏం చెప్తుంది అంటే, be very careful. జాగ్రత్తగా ఉండండి. When you're walking on the hills, మనం ఒకవేళ కొండలో పనిచేస్తున్నాం, we want to walk more carefully. మనం ఆ కొండల మీద నడుస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా We నడవాలి. not walk carefully. ఒకవేళ జాగ్రత్తగా నడవకపోతే We fell down from the hill. మనం కొండల మీద నుంచి జారిపోతాం. For an example, ఉదాహరణ, everybody home the staircase మన ప్రతి ఇంట్లో మెట్లు ఉంటాయి. in the home. మన ఇంట్లో When you walk in the staircase, మనం మెట్ల మీద నడుస్తున్నప్పుడు how you will walk? మనం ఎలా నడుస్తాం? Will you see in the top when you walk? మనం పై చేస్తా నడుస్తామా? Huh? అవునా? No, my brothers. కాదు నా సోదరులారా, Every step ప్రతి మెట్టు you will see, చూస్తాం, you will walk. నడుస్తాం. Am I right? అవునా కదా? The same thing. అలాగే Every day ప్రతిరోజు when you walk మనం నడవలసింది in this world, ఈ లోకంలో see the God. దేవుని చూస్తున్నాం. Hallelujah. హల్లెలూయా. Otherwise your life will not be more careful. లేకపోతే మన జీవితము నిర్లక్ష్యంగా The నడిపించబడదు. Bible says, వాక్యం చెప్తుంది, be very careful. జాగ్రత్తగా ఉండండి. Why? ఎందుకు? The 14 says, 14 వచ్చింది. not 16. పురాణం వచ్చింది. The 16 says, 14 వచ్చింది. make the most of every opportunity because the days are evil. దినములు చెడ్డవి కనుక మీరు సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకొనుడి. Hallelujah. హల్లెలూయా. My brothers, అప్పుడు సోదరులారా, what the Bible says, వాక్యం చెప్తుంది అంటే, make the most of every opportunity because the days are evil. దినములు చెడ్డవి కనుక మీరు సమయాన్ని పోనీయొద్దు, సద్వినియోగం చేసుకొనుడి. It's an opportunity. దేవుడు మనకు అవకాశం ఇస్తాడు. Every day, ప్రతిరోజు your life మన జీవితం is an opportunity. ఒక అవకాశము. Hallelujah. హల్లెలూయా. So my dear brothers, నా ప్రియ సోదరులారా, I want to use this opportunity మనకి ఇవ్వబడినటువంటి అవకాశాలను because the days of the evil, the Bible says, దేవుడు వాక్యం చెప్తుంది, దినములు చెడ్డవి, అందుకే మనకి ఇచ్చిన అవకాశాలు మనం సద్వినియోగం చేసుకోగలగాలి. the days are so much of evil. దినములు చాలా చెడ్డవి. What is evil? ఎందుకు చెడ్డవి? Sin.
పాపము, sinful పాప life, జీవితము, using drugs, మాదక ద్రవ్యాలు, using alcohol, మద్యము, smoking, పొగ తాగడం, prostitution, వ్యభిచారం, cheating, మోసం చేయడము, fighting, దెబ్బలాడము, shouting, అరవడము, unnecessary things. చేయకూడని పనులు So what sin? అంతా పాపమే. Not listening to the God, అది దేవుడు చూడగలుగుతుందా? that also sin. అది కూడా పాపమే. Not obeying to the God, దేవుడు అవిధేయత that చూపించాడు, also sin. అది పాపమే. Some people will say, చాలా I did not drink alcohol, నేను తాగట్లేదు, I did not smoke, నేను పొగ I తాగట్లేదు, did not fight. నేను దెబ్బలాడలేదు, కానీ Something wrong is there. ఏదో తప్పు జరుగుతుంది. How much time you misunderstand other people? ఎన్నిసార్లు మన ఎదుట ఉన్నటువంటి వ్యక్తులను తప్పుగా అర్థం చేసుకున్నాం. How much time we think other people is the wrong mentality? చాలా మంది ప్రజలను మనం తప్పు మార్గంలో ఆలోచించి చూస్తాం. These are the same. అది కూడా పాపమే. But we are not thinking that one. మనం అలా ఆలోచించాం. అసలు Criticism also sin. అవమానపరచడం, వెక్కిరించడం కూడా పాపమే. You know why? ఎందుకు తెలుసా? From this mouth only, ఈ నోటి ద్వారా we are praising the God. మనం దేవుని వైపుస్తాం. From this mouth ఈ only, నోటి నుంచే we are criticizing other మనం people. ప్రజలను కూడా తిడతాం. In the same mouth, అదే నోటితో how the good and bad will come. మంచి చెడు ఎలా వస్తుందో చూడండి. If you want good, good will come. ఒకవేళ మీరు మంచి మాట్లాడితే మంచి మీకు జరుగుతుంది. That's what the Bible అదే says. వాక్యం చెప్తుంది. If you do the wrong, మీరు తప్పు చేస్తే do the wrong. తప్పే చేయండి. My dear brothers, నా సోదరులారా, pay more attention to the God. చాలా జాగ్రత్తగా దేవుని పట్ల వివరించాలి. Days are countable in your life. మన జీవితంలో దినములు లెక్కించబడుతున్నాయి. Hallelujah. హల్లెలూయా. One day we can walk, ఒక రోజు మనం నడుస్తాం, run, పరిగెడతాం, but one day కానీ ఒక రోజు we can't walk. మనం నడవలేం. For a simple example, ఒక చిన్న ఉదాహరణ, if you get a fever ఒకవేళ జ్వరం వచ్చిందండి, or if you get a loose motion, ఒకవేళ మనకి నీళ్ళ ఏం జరుగుతుంది? if you go to the loose motion 3 times to the toilet, ఒకవేళ నీళ్ళ కలిసిన 3 సార్లు అయింది అనుకోండి, 4th time you need some helper to go. 4వసారి మనకి ఎవరికైనా సహాయం కావాలి వెళ్ళడానికి. Am I right? అవునా కాదా? That is a help. అది మన యొక్క But ఆరోగ్యం. we think that మనం we అనుకుంటాం, are so strong, మనం చాలా బలంగా we are ఉన్నాం, so powerful, నాకు చాలా శక్తి I ఉంది, can do everything. నేను ఏదైనా చేయగలనుకుంటాను. If anything comes to your body, ఒకవేళ ఏదైనా సమస్య మన చేసేయడానికి వచ్చిందంటే our life is finished. మన యొక్క జీవితం ఆగిపోతా ఉంటుంది. So understand the value of your ఆ life. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చినటువంటి జీవిత విలువను అర్థం I చేసుకోవాలి. can share one story with you. నేను మీతో ఒక చిన్న విషయాన్ని పంచుకుంటాను. He is a young man, ఒక యవనస్తుడు, but no father and mother. అతనికి తల్లిదండ్రులు లేరు. He was living in the sides of the road. ఈ వ్యక్తి రోడ్డు పక్కన జీవిస్తూ ఉండేవాడు. He got a job in the hotel. ఒక హోటల్లో ఇతనికి ఉద్యోగం దొరికింది. Clean the table, టేబుల్ తొడవడము, clean the plate, ఆ ప్లేట్లతో కడగడము, clean the floor. ఈ యొక్క నేల శుభ్రం This చేయడం, is the situation. ఇది అతని యొక్క పని పరిస్థితి. This young man యవనస్తుడు every day ప్రతిరోజు go to the hotel, హోటల్కి వెళ్తాడు, clean the టేబుల్ table, కడుగుతాడు, clean the plate, ప్లేట్లు కడుగుతాడు, clean the floor. నేల కడుగుతాడు. Sometimes he not get the time to eat also. కొన్నిసార్లు తనకు తినడానికి కూడా సమయం ఉండేది He కాదు. was working in the hotel. అతను హోటల్లో పని But చేస్తున్నాడు. sometimes కొన్నిసార్లు he never get the time to eat. తినడానికి కూడా సమయం ఉండేది కాదు. Not a good dress. మంచి బట్టలు లేవు. If you see any side highway, you can see some of the hotels on the sideway. ఒకవేళ రోడ్డు పక్కన ఉన్నటువంటి హోటల్ కనుక మనం In the highway. హైవేలో If you see, మనం చూస్తే if you cleaning the table, టేబుల్ క్లీన్ చేస్తున్నాం. they're gonna have a good dress. ఆ టేబుల్ క్లీన్ చేసే వ్యక్తికి మంచి The బట్టలు ఉంటాయి, dirty dress, మురికి బట్టలు ఉంటాయి, they'll walk in there. వాళ్ళు అక్కడ పని In చేస్తారు. the most of the highways I was traveling, I see the people. నేను ఎక్కువ హైవే మీద ప్రయాణం చేస్తాను కాబట్టి నేను చాలా మంది ప్రజలు చూస్తాను. ఆ పరిస్థితిలో. Whatever the people eat, put in the dirt in the table, ఆ టేబుల్ మీద ప్రజలు ఏదైతే చెత్తేస్తారో they want to clean. అతనే దానికి శుభ్రం చేయాలి. Am I right? అవునా కాదా? This is the condition of that brother. ఆ యొక్క సోదరుడి పరిస్థితి అది. But one day, ఒక రోజు one evangelist came into that hotel. ఈ హోటల్కి ఒక స్వార్థికుడు వచ్చాడు. This man, this young man can understand he is a Christian evangelist. ఈ వ్యక్తికి అర్థమైంది ఈయన క్రైస్తవ స్వార్థికుడు అని. He went to clean his room, అతను తన యొక్క గదిని శుభ్రం చేస్తున్నప్పుడు, clean the table, ఆ యొక్క టేబుల్ శుభ్రం చేస్తున్నాడు, everywhere. ప్రతి చోట శుభ్రం చేస్తున్నాడు. That time, ఆ సమయంలో this young man who's cleaning the table, ఈ ఎవరైతే ఈ యవనస్తుడు ఆ యొక్క టేబుల్ శుభ్రం చేస్తున్నాడు, he went to the Christian evangelist. ఆ క్రైస్తవ స్వార్థికుడి దగ్గరికి వెళ్ళి He asked, okay, అతను అడిగాడు, can you pray for me? నా కోసం ప్రార్థన చేస్తామని అడిగాడు. See my life. నా జీవితాన్ని చూడు, Not a good dress, నాకు మంచి బట్టలు లేవు, no proper food. నాకు మంచి ఆహారం లేదు, I was washing the table. నేను టేబుల్ శుభ్రం I చేస్తున్నాను, cleaning all
the eaten plates. నేను ఈ యొక్క తినేసిన ప్లేట్లను శుభ్రం I చేస్తాను. don't get a good salary. నాకు మంచి జీతం కూడా This రావట్లేదు. is my ఇది నా situation. పరిస్థితి. Will Jesus change my situation? నా యేసయ్య ఏమైనా నా పరిస్థితి మార్చగలరా? The evangelist, అస్వార్థికుడు he told to that young man, ఆ యవనస్తుడు చెప్పాడు, the table cleaner, నువ్వు టేబుల్ I శుభ్రం will చేస్తావా? pray for you. నేను నీ కోసం ప్రార్థన చేస్తాను. God will open the door for you. దేవుడు అతని కొరకు God ఆలోచించాడు. will bless you. దేవుడు దీవిస్తాడు. He prayed. అది ప్రార్థన In చేశాడు. that time also, ఆ సమయంలో in కూడా that area, ఆ ప్రాంతంలో he prayed. ప్రార్థన చేశాడు. He received that prayer. ఈ యొక్క వ్యక్తి ఆ ప్రార్థన అంగీకరించాడు. He being growing in the faith. ఇప్పుడు విశ్వాసంలో బలపరచబడ్డాడు. Receive the prayer ప్రార్థన తీసుకున్నాడు. and growing in the faith. ఇప్పుడు విశ్వాసంలో బలపరచబడ్డాడు. That is the main thing. అది మొదటి విశ్వాసం. Receiving the prayer is not a way. ప్రార్థన చేయడం, ప్రార్థన వినడం, పొందుకోవడం పెద్ద గొప్ప విషయం కాదు. What prayer you receive, ఒకవేళ ఏ ప్రార్థన మనం వింటున్నామో want to grow in that prayer. ఆ ప్రార్థనలో మనం విశ్వాసంలో అభివృద్ధి చెందాలి. Then only you can see the miracle and the blessing. అలాగానే మనం దేవుని యొక్క అద్భుతాన్ని మన జీవితంలో చూడగలుగుతాం. This young man who's cleaning the table in that hotel, ఏ వ్యక్తి అయితే ఈ హోటల్లో ఈ యొక్క టేబుల్ శుభ్రం చేస్తున్నాడో every morning ప్రతిరోజు ఉదయం he prayed. ప్రార్థన చేస్తున్నాడు. How he can able to pray? అతను ప్రార్థించేది ఎలాగో తెలియకపోయినా, How he can know to pray? అతనికి ఎలా తెలియకపోయినా Pray that way. అలాగే ప్రార్థన He చేస్తాడు. read the Bible. బైబిల్ He చదువుతున్నాడు. finish his work. ఆ పని పూర్తి చేస్తున్నాడు. Come back to his bed. మళ్ళీ పడకు వస్తున్నాడు. Again he will pray. మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు. Read the Bible. బైబిల్ చదువుతున్నాడు. He was doing in that way. ఈ యొక్క మార్గంలో ప్రతిరోజు నడిపించబడుతున్నాడు. God start to change his life. దేవుడు ఈ వ్యక్తి జీవితాన్ని He మార్చబోతున్నాడు. start to learn how to cook the food and everything. ఇప్పుడు ఈ వ్యక్తి వండడం అలాగే నేర్చుకున్నాడు. Days and a month and year move away. సంవత్సరాలు, దినాలు, నెలలు గడుస్తూ ఉన్నాయి. Now he have get a confidence that I can start a hotel. ఇప్పుడు ఇతనికి ఒక మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎలాగంటే నేను కూడా హోటల్ ప్రారంభించగలను. My leg I can stand. ఇప్పుడు నేను మొదలు పెడతాను. I can earn. నేను డబ్బులు సంపాదిస్తాను. Because ఎందుకంటే the prayers faith was working in his life. ప్రార్థనలో ఉన్నటువంటి విశ్వాసము తన జీవితంలో పనిచేయడం మొదలుపెట్టింది. What he do? ఏం చేశాడంటే He prayed to the God. దేవునికి ప్రార్థన చేశాడు. And he did not start the hotel. ఇప్పుడు ఇతను హోటల్ ప్రారంభించాడు కానీ He started a catering service. క్యాటరింగ్ సర్వీస్ ప్రారంభించాడు. In a small amount. చిన్న క్యాటరింగ్ సర్వీస్ In a ప్రారంభించాడు. small amount. చిన్న డబ్బులతో He start to work. పని చేయడం మొదలుపెట్టాడు. And God start to help him. దేవుడు అతనికి సహాయం చేయడం He మొదలుపెట్టాడు. get the orders ఇతనికి ఆర్డర్లు వస్తున్నాయి. from the marriage functions, పెళ్లికి, birthday functions, పుట్టినరోజుకి, what are the functions ఏ ఫంక్షన్ అయినా in the సరే local area. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో Start to get that one. అతడు క్యాటరింగ్ మొదలు పెట్టాడు. When he was doing his catering service, ఇతడు క్యాటరింగ్ చేయడం మొదలు పెట్టినప్పుడు he was doing in a marriage function. ఇతడు పెళ్లి చేస్తే How he will work in there? అతను ఎలా పని చేసాడు తెలుసా? Work like as something as a good person. ఒక మంచి వ్యక్తి లాగా పని చేసేవాడు. He will work in that area. అక్కడ నడిచేవాడు. What are the people name? ప్రజలకి ఏం The కావాలో catering area. ఆ క్యాటరింగ్ సర్వీస్ అతను వడ్డించేవాడు. Show the love. దేవుని యొక్క ప్రేమ చూపేవాడు. Hallelujah. హల్లెలూయా. This love interact the people. ఈ ప్రేమ ప్రజల జీవితాల్లో కార్యం చేయడం మొదలు Because who conduct the function, they did not worry about the food. ఎందుకంటే ఈ ఫంక్షన్ ఎవరైతే ఏర్పాటు చేశారో వాళ్ళు ఇతనిని బట్టి ఇబ్బంది పడేవారు కాదు, ఇతను చూసుకుంటాడు అనుకునేవారు. Because everything this man will take care. ఎందుకంటే ఇతనే మొత్తం చూసుకునేవాడు. Buying the vegetables, కూరలు కొనుక్కొచ్చేవాడు, buying the rice, బియ్యం all కొనుక్కొచ్చేవాడు, the arrangements. అంతా ఏర్పాటు చేసేవాడు. Because he take all the full catering service. ఎందుకంటే ఇతను ఆహారానికి సంబంధించిన సర్వీస్ రెడీ చేసేవాడు. So the people did not want to worry about that thing. ఈ యొక్క యజమానులు దేని గురించి బాధపడేవారు కాదు. His name start to more famous in that place. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇతని పేరు బయటకు వెళ్ళడం He మొదలు start to do some social work. ఇతడు యొక్క సామాజిక పనులు కూడా చేస్తూ మొదలు You know what the social work? సామాజిక Some different social work that is. ఇతనికి ఉన్నది చాలా వ్యత్యాసమైనది. If you people are ఒకవేళ మీరు going in the bike, మన బండి మీద వెళ్తుంది, your petrol is finished, మీ పెట్రోల్ అయిపోయింది, do not worry. ఏం బాధపడదు. Talk to that brother. ఆ సోదరుని పొంది He runs petrol. అతను పెట్రోల్ తీసుకొస్తాడు. Hallelujah. హల్లెలూయా. Some different social work. వ్యత్యాసమైనటువంటి సామాజికమైన How he got this knowledge? దేవుడు ఎలా ఇచ్చాడు ఈ జ్ఞానాన్ని? Because he focused on God. ఇతడు దేవుడి పైన దృష్టిని ఉంచడం మొదలు He పెట్టాడు. had the faith in that God. దేవుడి మీద విశ్వాసం ఉంచడం మొదలు God పెట్టాడు. teach him. దేవుడు నడిపిస్తున్నాడు. And his catering service get more famous in the district. అతని యొక్క ప్రాంతం అంతట్లో ఇతని క్యాటరింగ్ పేరు వచ్చి మొదలు He పెట్టి get more orders. ఇతనికి చాలా ఆర్డర్లు వస్తున్నాయి. And God start to bless his life. దేవుడు అతని జీవితాన్ని ఆశీర్వదించే More than 100 people are working in his catering service. అతని కింద 100 మందికి పైగా పని వాళ్ళు పనిచేస్తున్నారు. Once
ఒకసారి He sleep in the street. అతను రోడ్డు మీద పడుకున్నాడు. Now he was sleeping in his own home. ఒకనొక రోజు రోడ్డు మీద పడుకున్న వ్యక్తి ఇప్పుడు అతని ఇంట్లో పడుకున్నాడు. Hallelujah. హల్లెలూయా.